విశాఖపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు సుబ్బం హరి ఏ పార్టీలోకి వెళ్లనున్నారో విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశాఖ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సుబ్బం హరి టీడీపీలో చేరుతారా లేక కమల దళంలో కలిసిపోతారా? ఇదే ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్. సుబ్బం హరి దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు. రాష్ట్ర విభజన సమయంలో తన గళాన్ని వినిపించిన సుబ్బం హరి తర్వాత కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి జగన్ తో సన్నిహితంగా ఉన్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత జగన్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. జగన్ పై విమర్శలు చేసిన ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఉన్నారు. 2014 తర్వాత సుబ్బం హరి స్వరం వినిపించడం లేదు. సుబ్బం హరికి విశాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మేయర్ గా ఆయన వివాదరహితుడిగా పేరొందాడు. అలాంటి సుబ్బం హరిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఇటు టీడీపీ అటు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అలాంటి సుబ్బం హరిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఇటు టీడీపీ అటు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సుబ్బం హరి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ టికెట్ ను వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తే అందులోకి వెళ్లేందుకు సుబ్బం హరి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత సుబ్బం హరి ఎక్కడ కనిపించడం లేదు. అయితే టీడీపీ సుబ్బం హరిని పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమైందని, ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని కూడా మధ్యవర్తుల ద్వారా చంద్రబాబు కబురు పంపారు. అయితే ఏపీకి సార్వత్రిక ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున అన్ని పార్టీలు సొంత వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. అయితే సుబ్బం హరి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.